హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు మన వీడియోలో సంవత్సరంలో ఒకసారి, అది సమ్మర్ సీజన్లో దొరికే పనసకాయతో బిర్యానీ చేసి చూపిస్తున్నాను. సో ఈ బిర్యానీకి ఫస్ట్ పనసకాయని కట్ చేసుకోవాలి కదా. దానికోసం నైఫ్కి ఫుల్గా ఆయిల్ని అప్లై చేసుకొని తర్వాత మన చేతులకు కూడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పనసకాయని ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పనసకాయకున్న పాలు లాంటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న పీసెస్కి చుట్టూ ఉన్న ముళ్ళు లాంటి తొక్కుని కట్ చేసుకొని తీసేసుకోవాలి. మనకి బిర్యానీకి కావాల్సిన పీసెస్ని కట్ చేసి ఇలా మిడిల్ పార్ట్ని వదిలేయాలి. ఇది బిర్యానీలోకి యూజ్ అవుదన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని వేసి ఈ కట్ చేసుకున్న పనసకాయ ముక్కలన్నిటిని అందులో వేసుకోవాలి. ఇవి నల్లబడకుండా ఉండడం కోసం కొద్దిగా పాలు, సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 4 దాల్చిన చెక్కలు, 4-5 యాలకులు, 10 లవంగీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న జాజికాయ వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలాలన్నీ ఇలా వేగాక వీటిని చల్లార్చి మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి అందులో 2 దాల్చిన చెక్కలు, 5 లవంగీలు, 2 యాలకులు వేసి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం కలుపుకొని వేయించుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంతో పాటు 4 పచ్చిమిర్చి వేసి టొమాటో బాగా మగ్గేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. టొమాటో వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కలు ఆయిల్తో పాటు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కప్తో మరిగించుకున్న పాలను వేసి మన స్టార్టింగ్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల పనసకాయ ముక్కలు ఒక 20% ఉడికి మిగిలిన 80% బిర్యానీలో బాగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు 1 కప్ బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను రైస్ని సోక్ చేయకుండానే వేసుకున్నాను, కావాలంటే సోక్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కప్ పెరుగు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కప్ రైస్కి 2 కప్పులు వాటర్ని వేసి ఎక్స్ట్రా 1 టీ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఉడకడానికి ఎక్స్ట్రా వాటర్ పడుతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూతను తీసి ఒక 10 to 15 మినిట్స్ చల్లారాక సర్వ్ చేసుకొని తింటే మటన్ బిర్యానీ తిన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఈ పనసకాయ బిర్యానీ మాత్రమే కాదు, కర్రీ కూడా చేసుకుంటారు చాలామంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.